హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తూ ఉన్నాం, తెలంగాణలో వింతైన పరిస్థితులను అయితే ఎదుర్కొంటా ఉంది తెలంగాణ సమాజం. దీంట్లో ఏం మొహమాటం లేదు నాకు. అసలు మానవత్వం ఎక్కడ పోతా ఉంది? మానవ మృగాలుగా మనం ఎందుకు మారుతూ ఉన్నాం? ఎవరిని ఉద్ధరించడానికి కనీసం మానవత్వం ఉండదా అండి? భర్త భార్యను చంపడం, భార్య భర్తను మోసం చేయడం, ఇవన్నీ రోజు తంతు చూస్తూ ఉన్నాం. ఒక వివాహ బంధానికి మచ్చ తెచ్చేలాగా చాలామంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఏం నేర్పిస్తూ ఉన్నాం సభ్య సమాజానికి? సభ్య సమాజం వదిలేని మీ కుటుంబ సభ్యులకి ఏం నేర్పిస్తావు? మీ అన్నకో, మీ తమ్మినికో, మీ చెల్లెకో, మీ అక్కకో, లాస్ట్కి నీ కడుపులో పుట్టిన బిడ్డలకి ఏం నేర్పిస్తావా? భర్త భార్యను మోసం చేయాలి, భార్య భర్తను మోసం చేయాలి. ఏకంగా ఒక భార్యనట భర్త కిడ్నీలు అమ్మి ప్రియుడితో పారిపోయిందట. పాడుగాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి, అయ్యా నాకు ఇష్టం లేదు, నేను నా దారి నేను చూసుకుంటున్నాను అలాగని. కిడ్నీలు అమ్మి పారారైతారా? మంచిదేనా ఇది? ఇట్లాంటి కొంతమంది మహిళల వల్ల యావత్ మహిళా లోకానికే మచ్చొస్తూ ఉంది. మీరు ఎక్కడనే వెళ్ళండి, తెలంగాణ నుంచి వచ్చినారంటే ఆ స్త్రీలను చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. విదేశాలకు నువ్వు ఏ రాష్ట్రానికైనా పో, అంత మంచి సంస్కృతి మనది. భర్తే ప్రాణంగా ఉంటారు. 100లో 99.99% మంది లేడీస్. కొంతమంది భర్తలు పని చేయకపోయినా భార్యలు పోషిస్తూ ఉంటారు. అట్లాంటి మహిళలను చూసినాం, చేతులు జోడించి నమస్కరించినాం, వాళ్ళ పాదాలకు దండం పెట్టినాం. కానీ భార్య భర్తను మోసం చేస్తే కిడ్నీలను ప్రియునితో పారిపోతావా? ఎన్ని రోజులు ఉంటాడండి ప్రియుడు? మోసు తీరంత వరకు ఉంటాడు. నువ్వు వచ్చిన డబ్బులను గుంజుకుంటాడు, కథ నేను రోడ్డు మీద పడేస్తావు. అక్కడ వాడు చూడడు, ఇక్కడ నీకు ఛాయిస్ ఉండదు రావడానికి. నీ బతుకు ఆగమవుతుందా కాదా? కాబట్టి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్న మహిళా లోకాన్ని, తొందరపడకండి. మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1000 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే పరిపక్వత ఉంటుంది మీకు. పురుషులతో పోలిస్తే స్త్రీలకే మంచి మెచ్యూరిటీ ఉంటుంది అంటాం, పరిపక్వత ఉంటుంది, ఆలోచిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నావ అన్నట్టు. మీరు కుటుంబాన్ని నడిపే ఒక నావ లాంటి వాళ్ళు. హోమ్ మినిస్టర్ అంటారు. ఇల్లును చూసి ఇల్లాలేందో చెప్పొచ్చు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మానేయండి. ఒక వివాహ బంధానికి గౌరవిద్దాం. నిజంగా పురుషుడు మంచోడు కాడు, మీ హస్బెండ్ మంచోడు కాదు, చట్టపరంగా విడాకులు తీసుకొని వదిలేసుకోండి, మీ జీవితం మీరు లీడ్ చేయండి. కానీ ప్రియుని మోజులో పడి భర్తను మోసం చేస్తాం, పిల్లల్ని నాగం చేస్తాం అంటే ఎంతవరకు కరెక్ట్? మంచి పద్ధతి కాదని కూడా మరి తెలియజేస్తూ ఉన్నా. ఇక మరో మోసాన్ని తెరలేపుతా ఉన్నారు. బీసీ ఉద్యమం, బీసీ నాయకత్వం రావాలి, బీసీలను మేము ఏదో ఉద్ధరిస్తామని. ఎవరు ఉద్ధరించాడు మాకు తెలుసు ఆ విషయం. ఇలా బీసీ 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 అని మొత్తుకుంటున్న నాదురే గతంలో ఏం చేసినో మనకు తెలుసు. నిరుద్యోగ సమస్య ఉంది, బీసీలంతా రోడ్ల మీదకి ఎక్కినారు. ఎవరి పనులు దోవిరా? ఆ రోజు గాడి పనులు ఏమన్నా దోవిరా? బీసీలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఉపాధి లేక ఏం చేసినారు? మీకు మంత్రి పదవులు రానప్పుడు, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికో, 100 కోట్లున్న మీ ఆస్తులను 1000 కోట్లకు పెంచుకోవడానికి మాత్రమే బీసీ నినాదాన్ని తీసుకొస్తే బీసీ బిడ్డలు తరిమి తరిమి కొడతారు బిడ్డ. చాలామంది కాల్ చేశాను నాకు, నిన్న మొన్న నుంచి చేస్తూ ఉన్నారు. ఏంటంటే బీసీ ఉద్యమం ఏంది, కథ ఏంది, ఈ మీటింగ్లతో అవుతుందా? నేను తాజ్ కృష్ణలో పెడతా, నేను ఇంకో కృష్ణలో పెడతా అంటే ఎట్లా అవుతుందండి? అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీల సమస్యలు ఏమున్నాయి, ఎట్లా పరిష్కరించాలని మనం ముందుకు వెళ్ళాలి. ఒక స్పష్టమైన ఎజెండా ఉండాలి కదా. నా కొడుకుకి లేదా ఎజెండా? కేవలం బీసీ అంటూ బీసీలను మోసం చేయడం తప్ప, దగా చేయడం తప్ప ఉద్ధరించింది ఏం లేదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నా, 35-36 ఏళ్ళ నుంచి వింటున్నాను నేను. బీసీ ఉద్యమం, బీసీ ఉద్యమం, బీసీ ఉద్యమం. ఎక్కడి బీసీ ఉద్యమము, ఏం కథ? ఎప్పుడో 25%, 27% అని బ్రిటిష్ వాళ్ళు చేసిపోయారు. గదాన్ని అమలు చేసారా? అమలు చేసి సత్తా ఉందా? 30% ఉన్నారా మనోళ్ళు? ఏడున్నారండి బీసీలు? ఇవ్వాలా చెప్పండి నాకు. మరి బీసీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? 1% బీసీ ఉద్యమాన్ని నడిపించిన నాయకులు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. 99% బీసీలు ఎక్కడున్నారు? అదే అగ్రవర్ణాలకు ఊడిగం చేసుకుంటున్నారు. వాళ్ళ గేటు కాడ కాపల కుక్కలా ఉంటున్నాం మేము. వాళ్ళ కంపెనీలు పెడితే చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతా ఉన్నాం. మరి ఎన్నడూ సాకారం కావాలి. ఈ బీసీ ఉద్యమం అంటే ఎట్లా తెర మీద తీసుకోవాలి, ఎట్లా బీసీల సమస్యలు పరిష్కరించాలనే పందాన్ని ఆర్జీ మీడియా కూడా తీసుకుంటే త్వరలో ఆ విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మరి ఇప్పుడు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. నేరుగా వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మరి లైవ్ లింకులో ఇబ్బంది ఉండడం వల్ల మనం రికార్డెడ్ వీడియో పెట్టాల్సి వస్తుంది. కొంత మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అయినా మార్నింగ్ న్యూస్ స్కిప్ చేయొద్దని భావిస్తూ ఉన్నాం. నిన్న మొన్న కూడా మనం వెయిట్ చేసాం కానీ అది సెట్ కావట్లేదు. కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు ఈ మార్నింగ్ న్యూస్ లైవ్ని యాడ్ చేయడం, మార్నింగ్ న్యూస్ పోకుండా చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి రికార్డెడ్ వీడియోని కూడా చూడండి, అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి దయచేసి. మన కోసం పనిచేసే మీడియాని మనం కాపాడుకోవాలండి. మన కోసం ఒక వ్యక్తి పనిచేస్తాడు, ఆయన కాపాడుకోవాలన్నా వద్దా? ఆయన కంట్లో వెళ్ళిపోవాలన్నా మనం
కాదు కదా, కాపాడుకుంటే మీకు అక్కర వస్తుంది. మరి ఆర్జీ మీడియా కూడా అంతే కదా. అమ్మాయిల జయబేరి రెండోసారి విమెన్స్ అండర్ 19 T20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఆట. ఫైనల్లో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. జట్టుని గెలిపించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష అంటూ ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. బ్యాటింగ్ బౌలింగ్ లో ఖతర్నాక్ ఆట చూపిన ఇండియా అమ్మాయిలు విమెన్స్ అండర్ 19 T20 వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. కొలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భద్రాచలం బిడ్డ గొంగడి త్రిష 3 వికెట్లు తీసిందంట. 33 బాల్లో 8 ఫోర్లతో 44 నాట్అవుట్ సత్తా చాటడంతో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించారు. తొలుత సౌత్ ఆఫ్రికా 82 రన్స్కి ఆల్అౌట్ అవ్వగా ఇండియా 11.2 ఓవర్లోనే 84 స్కోర్ చేసి గెలిచింది. మరి ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నిలిచిన త్రిష టోర్నీ మొత్తంలో 309 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకుంది. చక్కని తెలుగు తేజం. తెలంగాణలో ఆ సత్తా ఉంది నిజంగా కూడా. అందుకే అంటా ఉన్నా మన అమ్మాయిలను కూడా బాగా ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు చదువు అవసరమే కాదంటలేం, తప్పకుండా చదువుకోవాల్సిందే. చదువుతో పాటు మన పిల్లలు ఏ రంగంలో రాణిస్తే మరి బాగుంటుంది, వాళ్ళ అభిరుచి ఎట్లా ఉంది, వాళ్ళు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో వాళ్ళ కళల ప్రపంచం ఏందనేది కూడా గుర్తించాలి. అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, సేవాగ్ ఉన్నాడు, ధోని ఉన్నాడు, ఇంకా మిగతా అందరు ఉన్నారు. వాళ్ళని చదువు అని క్రీడలను పక్కన పెడితే అంత ఆనుముత్యాలు దొరుకునా మనకు. మరి త్రిష ఉంది, గొంగిడి త్రిష వాళ్ళ తల్లిదండ్రులను కూడా అభినందిస్తుంది ఈ సందర్భంగా. ఇలా ఏవది ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ ఉంది అమ్మాయి ప్రతిభ వల్ల. 44 రన్లు కొట్టిందట, మరి 3 వికెట్లు కూడా పడగొట్టింది. ఫైనల్లో ఉత్తుత మ్యాచ్లో కాదు, ఫైనల్ అంటే కొంత టెన్షన్ ఉంటుంది కదండి, వద్దన్న. బాగా చక్కగా ఆడింది. అమ్మాయిలు దేంట్లోనైనా రాణించగలుగుతారు అని నిదర్శనంగా నిలిచిన త్రిషకు అభినందిస్తూ ఉన్నాం ఆర్జీఓ మీడియా. చక్కగా టోర్నమెంట్ కూడా మరి T20 ఫైనల్లో నెగ్గి కప్పును కూడా చేజెక్కించుకున్నారు. వరల్డ్ కప్ ఉన్నట్టుంది, వరుస రెండోసారట. ఆల్ ద వెరీ బెస్ట్. చూసుకోండి, అభిషేక్ చేసిండు అట, అభిషేక్ చేసిండు అన్నట్టు. ఇండియా తరఫున T20లో మరి హైయెస్ట్ స్కోర్ చేసిన అభిషేక్ శర్మ 5వ T20లో ఇండియా గ్రాండ్ విక్టరీ 150 రన్ తేడాతో ఇంగ్లాండ్ ఓటర్లు. 54 బాల్స్లో 130 రన్స్ కొట్టిందట. 13 సిక్స్లు 7 4 బాదిందట. మరి చుక్కలు చూపించినట్టు ఇంగ్లాండ్కు. ఆల్ ద వెరీ బెస్ట్ అభిషేక్, బాగా రాణించాలని కోరుతా ఉన్నాం. బాబు రామ్దేవ్పై అరెస్ట్ వారెంట్. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బాబా రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద కంపెనీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినారు. ఆప్ పాలనలో ఢిల్లీ ఆగం. ఆప్ 11 ఏళ్ల పాలనలో దేశ రాజధాని ఢిల్లీ ఆగమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రతి రంగంలోనూ ఆప్ అవినీతికి పాల్పడిందని, స్కాములు కూడా చేసిందని ఆరోపించారు. ఓటమి తప్పదని గ్రహించిన ఆ పార్టీ ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తుందన్నారు. సరస్వతి నమోస్తుతే చదువుల తల్లి క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటి వేడుకలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారంటూ ఇయాటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ 2008 పరీక్షా కేంద్రాలు 4,29,000 మంది స్టూడెంట్స్ అట. 3 విడతల్లో పరీక్ష నిర్వహణ అంటూ బాగా రాయండి. మరి ప్రాక్టికల్స్ కూడా మంచి మార్కులు పొందాలని ఆశిస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ 42% తగ్గొద్దు, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులో కట్టుబడి ఉందాం. ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం. మంత్రుల సమావేశంలో సీఎం వెల్లడించే సందర్భం కూడా చూసాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలుపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు 42% తగ్గకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఒకవేళ కులగణన నివేదిక బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్ సిఫార్సు చేస్తే ఆ మేరకు ఇచ్చేద్దామని నిన్న శనివారం సాయంత్రం మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం అన్నట్టు తెలిసింది. ఎంత జనాభాకు అంత వాటా అనే నినాదంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నారని, ఈ నేపథ్యంలో దాన్ని రాష్ట్రం నుంచే మొదలుపెట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పటికే కులగణన నివేదిక పూర్తయింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా బీసీ రిజర్వేషన్లపై రిపోర్ట్ రెడీ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో మనం హామీ ఇచ్చాం. వార్డులు పంచాయతీల వారీగా బీసీ రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు చేస్తూ ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దాం అని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు తెలిసింది. అయితే బీసీ రిజర్వేషన్ 42% కానీ బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినంతగానే అమలు చేస్తే న్యాయపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనే దానిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ ఏం న్యాయపరంగా సమస్యలు ఉండే. బీసీలకి ఇస్తుంటే ఎవరు వద్దంటారండి. ఇక్కడ మనం ఏమంటున్నాం, బీసీలకే కాదు జనాభా దమాచా పద్ధతి అని ఎందుకు అనుకున్నాం. జనాభాలో ఎంతమంది ఏ కులం వారిగా ఉంటే ఆ కులాల వారికి ఆ జనాభాకు అనుగుణంగా 10 మంది ఉన్నోనికి మరి 10 మందికి అనుగుణంగా, 20 మంది ఉన్నోనికి 20 మంది అనుగుణంగా, 5 మంది ఉన్నోనికి 5 మందికి అనుగుణంగా న్యాయం జరగాల్సిందే. నెంబర్ 1 రేవంత్ రెడ్డిని అభినందిస్తా. అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, వార్డులో కావచ్చు. బీసీలకు 42% ఇవ్వాలి, ఎస్సీలకు వాళ్ళ వాటా ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి.
మరి అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా దమాషా పద్ధతి ప్రకారం అవకాశం కల్పించండి, చక్కగా ఉంటుంది. ఎస్, దట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. నేను కూడా చెప్తా ఉన్నా కదా. కనీసం పంచాయతీలు బలపడతాయి. బీసీలు కొంత రాజకీయ రంగం మరి ఆరంగరేటం చేస్తారు, రాజకీయంగా ఆరంగరేటం చేస్తారు, గలం ఎత్తుతారు, పోరాట తత్వాన్ని అలవర్చుకుంటారు, రాజకీయాన్ని ఉండబట్టించుకుంటారు, వాళ్ళ సమాజానికి మేలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మరి కాబట్టి న్యాయపరమైన చిక్కులని సాగు చెప్తూ మళ్ళీ మీరు కూడా పాత పద్ధతుల్లో పోతామంటే బీసీల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎన్నికలు పెట్టండి ఎందుకు? బీసీలో ఎంతమంది ఉన్నారు, ఎంత వాటా ఇవ్వాలనే దాని గురించే కదా. మరి బీసీ డెడికేషన్ కమిషన్ అని ఒకటి వేసినారు, డెడికేటెడ్ కమిషన్ అని. మరి ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా మేము ముందుకు సాగండి, అభినందిస్తూ ఉన్నాం. ఒకటి బేషరతుగా మేము చెప్పేది ఏంది, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే వాళ్ళ జనాభాకు అనుగుణంగా. అదేవిధంగా ఇక ఏదో పంచాయతీ ఎన్నికలలో ఇస్తాం నామమాత్రంగా మరి చేతులు దులుపుకున్నామంటే కూడా కాదు. గురుతర బాధ్యత ఉంది కాబట్టి ఎమ్మెల్సీలోనైనా రేపు కమిషనర్లు అయినా ఏమంటాం ఒక శాఖకు చైర్మన్లు వస్తారు కదా, ఆ చైర్మన్లోనైనా ఎవరి జనాభాకు అనుగుణంగా వాళ్ళకి అవకాశం కల్పించండి. 10 కాలాల పాటు మీరే ఉంటారు. నేను చెప్తున్నాగా ఇక్కడ భేషజాలాలు కూడా అవసరం లేదు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మరొక మార్గం కూడా చెప్తా ఉన్నా. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ జనాభా ఎంత ఉన్నారో ఎంత అవకాశం దక్కాలో అంత అవకాశం దక్కించండి. అప్పుడు శబాష్ అంటారు. ముందు పంచాయతీ ఎన్నికలల్లో వార్డులల్లో రేపు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాల్సిందే. మరి ఆ దిశగా ప్రభుత్వం కూడా ముందుకు పోతే శబాష్ అంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలామంది దొంగ నా కొడుకులు ఉన్నారు బీసీలలో. మీ దగ్గరకు వచ్చి మసిబూసి మారడికాయలు చేయాలని చేస్తారు. ఒకవేళ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తారు. మీ దగ్గరకు వచ్చి ఏం అమలు చేయాల్సిన పని లేదు సార్, మేము బీసీ ఉద్యమాన్ని గిట్టనే నడిపిస్తూ ఉంటాం, మీ పని మీరు చేసుకొని పొమ్మంటారు. వాళ్ళని తొక్కిపడేయని మేము చెప్తా ఉన్నాం. అట్లాంటి వాళ్ళని బయట పెట్టండి, సమాచారం మాకుంది. కొంతమంది మిస్గైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట రేవంత్ రెడ్డి గారిని కూడా. ఏం అవసరం లేదు సార్, మేము చూసుకుంటాం, ఇక్కడ మేము దోచుకుంటాం, అక్కడ మీరు చూసుకోండి, అగ్రవర్ణాలకు ఆధిపత్యం చెలాయించండి, ఈ ఉద్యమాన్ని ఇట్లా నడిపించుకుంటూ పోతాం, గొర్రెలను చేస్తాం బీసీలను అంటా ఉన్నారట. మక్కెలు విరగదంతామని హెచ్చరిస్తా ఉన్నా కూడా. ఎస్, వాళ్ళు దొంగలు అన్నట్టు, గజ దొంగలు అన్నట్టు. మరి బీసీలను అన్యాయం చేసే నాయకులు మాకు ఎందుకండి? రేవంత్ రెడ్డి గారిని చొరవ తీసుకోండి. ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో రెడ్డి కావచ్చు, రాహుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గాలనే బీసీలు అనుకుంటాం మేము. ఇప్పుడు మా కడుపు నింపుతో మాకు బీసీ అవుతారు. కానీ మరి మా ఏమంటారుగా బీసీలనే ఉంటుకుంటూ మా కడుపులను కొడతాం, ఆశ్రమం పోగేసుకుంటాం, మమ్మల్ని నిలువున మోసం చేస్తాం కదా, బీసీ ఎట్లయితాడండి? కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కూడా కోరుతామని. జరుగుతుంది మాయ కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తామని. కులగణన రిపోర్టు మీడియాకు చూపుతున్న మంత్రులు ఉత్తమ్, పొన్నం, సీతక్క, దామోదరన్. రాష్ట్రంలో బీసీలు 56.33%, అప్పుడే చెప్పిన నేను 56% ఉంటారని. మొత్తం 1,99,85,767 మంది ఉన్నారట అండి బీసీలు. 1,99,85,767 అంటే సుమారు 2 కోట్ల మంది ఉన్నారు బీసీలు. కులగణన నివేదికలో వెల్లడి 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. కులగణన చారిత్రాత్మకం. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆనందం వ్యక్తం చేసిన సందర్భం చూసినాం. బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి. రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం 1,99,85,767 మంది అంటే 56.33% బీసీలు ఉన్నట్టు సమగ్ర కులగణన సర్వే రిపోర్టులో వెల్లడైంది. వీరిలో ముస్లింలు 35,76,588 మంది అంటే 10.08% ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టింది. మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించిందట. అయితే కులగణన సర్వేలో వివరాలు ఇచ్చేందుకు మరి 3,56,326 కుటుంబాలు నిరాకరించగా మిగతా 1,12,15,131 కుటుంబాల వివరాలను సేకరించింది. ఈ కుటుంబాలకు సంబంధించిన మొత్తం 3,54,77,554 మంది వివరాలను నమోదు చేసింది. ఈ కులగణన సర్వేకి సంబంధించిన పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖ ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మరి కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. 1000 పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్టులో జిల్లాల వారీగా అన్ని కులాల జనాభా, సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను అందులో పొందుపరిచిందట. చూడండి మరి సమగ్ర కులగణన రిపోర్ట్లో ఏముందో చూద్దాం ఒకసారి. కులగణనలో తేలిన జనాభా లెక్కలు మొత్తం బీసీలు 1,99,85,767 మంది అంటే 56.33% మంది బీసీలు ఉన్నారట. ఇందులో ముస్లింలు
మరి ముస్లిం బీసీలేమో 35,76,588 మంది, అంటే 10.08% ఉందట. మొత్తం బీసీలు మరి 56,01,539, అంటే 15.79%. ఇందులో ముస్లిం ఓసీలు 8,80,424, అంటే 2.48% ఉండట. ఎస్సీలు 61,84,319, అంటే 17.43%. మరి ఎస్టీలు 30,05,929, అంటే 10.45%. చూడండి ఇక్కడ మొత్తం బీసీలు 56.33% ఉన్నారట. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%. మరి దీనికి అనుగుణంగానే అది చట్టసభలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఎక్కడైనా సరే ఈ లెక్కల ప్రకారం అవకాశాలు ఇవ్వండి. మీరు లెక్కలు మంచిగా చేసిరా, పారదర్శకంగా చేసిరా, ఇంకా బీసీలకు అన్యాయం జరిగింది అంటలేను, ఇంకా కూడా ఎక్కువ మంది ఉండొచ్చు బీసీలు. ఫస్ట్ ఇది అమలు చేయండి. చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 56 ఎంత ఉన్నారు, 56% ఉండన్నారు కదా, 56.33% ఉన్నారుగా, అమలు చేయి. బీసీలకి అంటలేము మేము. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, 17.43% ఉంది, అమలు చేయి. 10.45% ఎస్టీలు ఉన్నారు. 100 సీట్లు ఉన్నాయనుకో, 56% వాళ్ళకి ఇవ్వండి, 10% వీళ్ళకి ఇవ్వండి. ఎస్టీలకు 10.45% ఇవ్వండి, ఎస్సీలకు 17.43% ఇవ్వండి. 100 సీట్లు ఉన్నాయనుకుందామండి, 56 సీట్లు ఇవ్వరు బీసీలకు, వీళ్ళకు 11 సీట్లు ఇవ్వరు ఎస్టీలకు, ఎస్సీలకు 18 సీట్లు ఇవ్వరు. ఎవరన్నా ఏమని అంటారా? చక్కగా ఎవరైతే ఇట్లా అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తారో ఆ పార్టీ మరి భవిష్యత్తులో చెలామణి అవుతుంది, ఓట్లన్నీ పడతాయి. కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇస్తే బీఆర్ఎస్, మరి బీజేపీ ఇస్తే బీజేపీ. ఓరిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు కదా. మరి ఆ దిశగా ముందుకు సాగాలని కూడా కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్తగా 2,24,000 దరఖాస్తులట. ఇందులో 19,193 అప్లికేషన్లు ఓకే, 1,44,784 రిజెక్ట్ అట. 59,000కు పైగా దరఖాస్తులపై తేల్చిన అధికారులు. చివరి దశకు చేరిన దరఖాస్తులు ఆన్లైన్ అప్లోడ్. ఇప్పటికే 5,80,000 మంది అర్హులుగా గుర్తింపు. వాళ్ళలో 18,180 మందికి నగదు బదిలీ. ఎమ్మెల్సీ ఎన్నికల కోరుతూ మిగిలిన వారికి నిలిచిన నగదు జమ అంటూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. అంతకుముందు గ్రామ సభల్లో, మండల కార్యాలయాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 2,24,487 కొత్త అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఆ తర్వాత సైట్ క్లోజ్ చేస్తామని, ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని చెప్పింది. ఈ మేరకు PRRT డైరెక్టర్ సృజన్ అన్ని జిల్లాలో DRDOలకు ఆదేశాలు జారీ చేసిందంటే ఓకే, స్వాగతిస్తా ఉన్నాం. 2,24,000 దరఖాస్తులు వస్తే మరి 19,193 అప్లికేషన్లకు ఓకే చెప్పారట, మ్యాక్సిమం రిజెక్ట్ చేసినారు. ఇక్కడ చాలామంది పంచాయతీ కార్యదర్శులు కూడా మరి పని ఒత్తిడి వల్ల కూడా కావచ్చు, కాదంటలేము, తప్పులు జరుగుతున్నాయి. 2 రకాలుగా ఇందిరమ్మ లబ్ధిదారులని ఎంపిక చేస్తున్నారట. ఒకటేమో జాగా ఉన్నోళ్ళు ఒకటి, జాగా లేని వాళ్ళు ఒకటండి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, జాగా లేని వాళ్ళనేమో జాగా ఉన్న లిస్టులు వేసిరట, జాగా ఉన్న వాళ్ళనేమో జాగా లేని లిస్టులు వేసిరట. మంచి పద్ధతి కాదు ఇది. ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉంది, నిరుపేదలకు న్యాయం జరగాలని. మరి జాగలేనోడు జాగు ఉన్నట్టు ఎట్లా చూపిస్తాడు, మరి జాగున్నోడు జాగలేనోడు ఎట్లా అవుతాడండి? ఈ మైన్యూట్ ఎర్రర్స్ జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఎంపీఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ తప్పు జరిగింది, బాధితులు వస్తే వెంటనే మార్చండి. అది రేపు రాపో ఎల్లుండి రాపో అంటే గదే పని మీద ఉంటారా? మీరు ఇల్లు కట్టించింది లేదు, చేసింది లేదు. మరి అరువులకు ఇబ్బంది కావద్దని రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా సీఎం గారు. రేపు క్యాబినెట్ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం అట. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ. నేను వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అఖ్తర్ కమిషన్ అంటూ రేపు క్యాబినెట్ కూడా ఉందట. కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్ వార్. అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్. కెనడా, మెక్సికో వస్తువులపై 20%, చైనా గూడ్స్పై 10% టారిఫ్లు. అమెరికాపై తాము అంతే సుంకాలు విధిస్తామన్న కెనడా, మెక్సికో. ట్రంప్ నిర్ణయాన్ని మరి WTOలో సవాల్ చేస్తామన్న చైనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్టుగానే టారిఫ్ వార్ తెరలేపారు. కెనడా, మెక్సికో, చైనా దేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. కెనడా, మెక్సికో వస్తువులపై 20%, చైనా గూడ్స్పై 10% టారిఫ్లు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, న్యాచురల్ గ్యాస్,
మరి కరెంటుపై మాత్రం 10% టారిఫ్లే ఉంటాయని. ఈ టారిఫ్లు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కెనడా నుంచి $800 కంటే ఎక్కువ విలువైన దిగుమతులపై ఎలాంటి సుంకాలు లేకపోగా ఇక నుంచి వాటిపైన టారిఫ్లు విధిస్తామన్నారు. ఏటా వేలాది మంది అమెరికలు ప్రాణాలు తీస్తున్నాం. ఫెంటనిల్ డ్రగ్ను అమెరికా పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కొనసాగుతున్న అక్రమ వలసలను అడ్డుకునేందుకే ఈ సుంకాలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్ బాంబ్ మండిపడ్డారట. మొత్తం ఇది బాగానే ఉంది కానీ చైనా మీద ఇది ఏం కాదు, రంకెలేస్తుంది అన్ని దేశాల మీద. కాబట్టి 10 కాదు, 25 కాదు, 30% వసూలు చేయండి పాడుగాను. అది ఇక్కడ ఇంకో విషయం కూడా ట్రంప్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ లోకల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మన కేంద్రం కూడా తీసుకెళ్తారని. అమెరికాలోని ఇండియన్ భయాందోళనకు లోన్ అవుతా ఉన్నారు. నిన్న కొంతమంది మాట్లాడిన నాతో, ఉద్యోగం ఉంటుందా పోతుందా, కొంతమంది చదువుకోవడానికో ఏదో చిన్న చితక పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇండియా విద్యార్థులను వేధించకండి అక్కడ అమెరికాలో. మా ఇండియా మేధస్ మీకు ఎంతో ఉపయోగపడతా ఉంది. మేము సన్యాసులు నిజంగా చెప్పాలంటే. మీరు ఇన్ని కండిషన్స్ పెట్టాము, మా వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే దేశాన్ని 2 నెలల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తారని లేదుగా మాకు. సో ఏం చేయాలి? కాబట్టి ఇబ్బంది పెట్టొద్దని కోరుతా ఉన్నాం. ఈ నెల 15లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. భూభారతి ద్వారా సాదా బైరమా సమస్యలు పరిష్కరిస్తాం. అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు. మంత్రి పొంగులేటి వెల్లడి. ఈ నెల 15లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అంటే విడుదల చేయాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు దెబ్బతిన్నాయి. సర్పంచ్ లేని ఉంటారంటే సర్పంచ్ ఉంటేనే కష్టం. సర్పంచ్ ఉంటే అడుగుతారు, అధికారుల దగ్గర పోతారు, 4 పైసలు తీసుకొస్తారు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా ఎట్లయితుంది? నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్. కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాటు పూర్తి. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల 25 ఎన్నికలట. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి. వరంగల్ బీసీ రాజకీయ యుద్ధబేరి సభలో వక్తల పిలుపు అంట. ఆదివారం వరంగల్లో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధబేరి సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న నాయకులట. రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏళ్లు పట్టిందంటూ తీన్మార్ మల్లన్న. ఓట్లు మావే, సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలని సూచన. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు అంటూ ఆర్ కృష్ణయ్య. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలండి. డిఎంకే ఎంపీ విల్సన్ అంటూ కూడా పోరాటం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలంటే మరి కొట్లాడుతాలే, ఓడొద్దంటూ కొట్లాడుతుంటే మీకోసం, మీ పదవుల కోసం కొట్లాడకండి దయచేసి. ఇప్పటికైనా బీసీల కోసం కొట్లాడితే స్వాగతిస్తూ ఉంటారు. ఇవి ప్రధానంగా మరి వెలుగులో వచ్చిన వార్తలు చూసినాం. కొన్ని వాటర్ రావాలి. ఆంధ్రజ్యోతి చూద్దాం మిత్రులారా. ఎవరు ఈ ఉద్యమం అంటారు, ఒకరు ఆ ఉద్యమం అంటారు. ఏం ఉద్యమాలు అనేది మాకు అర్థమవుతుంది. ఎవరు నిజాయితీ పరుడు, ఎవరు అవినీతి పరుడు అనేది ప్రజలు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అమాయక గొర్రెలాగా మేము మాట్లాడినా మీరు మమ్మల్ని బలిపశువులాగా చేస్తూ ఉన్నారు. గొర్రె కనుక కషాయం ఎట్లయితే నమ్ముతారో మేము గట్లనే నమ్మినట్టుంది మా పరిస్థితి పాడుగా. ఏం చేయాలి మరి? గొర్రె మంచోని నమ్ముతారు, కషాయం నమ్మి తల పెట్ట కట్నే వేసేస్తూ ఉన్నాడు ఆ తలని. గట్లుంది మా పరిస్థితి అంటూ ఉన్నాం. వాక్ అండ్ టెస్ట్ రికార్డుల అభిషేకం అంటూ 6లతో ఓరెత్తిన మైదానం. 37 బంతుల్లోనే సెంచరీ. ఆఖరి T20లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. బట్లర్ సేన రికార్డు ఓటమేట. భారత బ్యాటర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ ఆట ఆడుకున్నాడు. 13 6లు 7 4లతో 135 పరుగులు చేసి వాంకండే మైదానాన్ని ఊపేశాడు. T20లో భారత్ తరఫున అధిక 6లు కొట్టిన బ్యాటర్గా రికార్డులోకి ఎక్కాడు. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. 37 బంతులు నమోదు చేశాడు. భారత్ స్కోర్ 247 ఛేదాల్లో ఇంగ్లాండ్ 97 పరుగులకే ఆల్అౌట్ అయి 150 పరుగుల తేడాతో ఓడింది. ఆ జట్టుకు T20లో ఇది అత్యంత ఘోర పరాజయం అట చూసుకోరు. మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేతలు. త్రిశాంత్ దార్ అండర్-19 T20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. తెలుగు అమ్మాయి త్రిష ఆల్రౌండర్ ప్రదర్శన. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అంటూ చూస్తున్నాం. బీసీ కోటపై రేపు అసెంబ్లీ. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. శాసనసభ మండలి ప్రత్యేక సమావేశం. దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ. వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక. బీసీ రిజర్వేషన్లపై భూసాని కమిషన్ నివేదిక కూడా. వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ. రాష్ట్రంలో తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. స్థానికంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం. చట్ట సవరణ కేంద్రానికి వినతి. 11 వరకు పార్లమెంట్ సమావేశాలు. కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే. పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే ఛాన్స్ అంటూ. 15 లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పిన సందర్భం చూసినాం. అంగన్వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్.
అల్పాహారంగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. మహిళా సంఘాలకు తయారీ బాధ్యత నేడు కేంద్ర మంత్రితో భేటీ కానున్న సీతాకాంతో చేయండి, బాగానే ఉంటుంది. మధ్యలో యాడ్లు వస్తున్నాయిగా. జనాభాలో సగానికి పైనే రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క. సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే అంటూ 96.9% ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్పగా ముందడుగు. రేపు కేబినెట్ నివేదిక మంత్రి ఉత్తమ్. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందంటూ పొన్నం ప్రభాకర్. ఇది లెక్కట. బీసీలు 46.25%, ముస్లింలు బీసీలు 10.08%, మొత్తం బీసీలు 56.33% ఉన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లింలతో కలిసి ఓసీలు 15.79% ఉందని తీసుకోండి గిదాన్ని అంటున్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే దయచేసి ఇక మనకు పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బీసీ లెక్క వచ్చింది కదా. ఇక్కడ బీసీలు ఎంతమంది ఉన్నారండి? 46.25%. ముస్లిం బీసీలు 10.8%. మొత్తం బీసీలు ఎంతమంది ఉన్నారు? 56.33%. ఇది బీసీలు. మీరు చెప్పిన లెక్కనే కదా, మీరు కంప్లీట్ చేసినా కంప్లీట్ చెప్పిన లెక్కనే. ఎస్సీలు ఎంతమంది ఉన్నారట? 17.43% అనుకుందాం ఎస్సీలు. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 10.45% ఎస్టీ అనుకుందాం. ఓసీలు ఎంతమంది ఉన్నారు? 15.79%. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం సరే గతంలో ఏం జరిగింది ఏం కథ అనేది నేను బోదాల్చుకోలేదు దాని దృష్టికి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరి బీజేపీ ఇన్ని రోజులు ఏం తప్పించుకున్నారు? బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇతను ఎవరినైనా అంటా ఉన్నాం మేము, లెక్క లేదుగా అన్నారు. సరే గీ లెక్క ప్రకారమే చేయరు. 56.33% బీసీలు ఉన్నారు ఈ టికెట్లు. మరి ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.75% ఉంది. ఇక మనం పాత లెక్క తీసుకుంటే 15% ఉన్నారా? ఓసీలు ఉన్నారండి 15%. కాబట్టి గత మనం దానిలోకి ఎంట్రీ కాదాల్చుకోలేదు. ఇప్పుడు కనీసం ఈ సబ్ కమిటీ మీద రెస్పెక్ట్ ఉన్నా, బీసీల మీద రెస్పెక్ట్ ఉన్నా, ఎస్సీల మీద ఉన్నా, ఎస్టీల మీద ఉన్నా, మిగతా కులాల మీద రెస్పెక్ట్ ఉన్నా మీకు ఇది అమలు చేయాలి. అమలు చేయకపోతే రెస్పెక్ట్ లేనట్టే, మమ్మల్ని నిలువున మోసం చేస్తున్నట్టే. మీరు నిజంగా దీని ప్రకారం మీరు ఇచ్చేస్తే ఇంకా ఏ ఉద్యమాలు అవసరం కదా. మా దొంగ నాయకులకు కూడా పని ఉండదు కదా. ఇప్పుడు మా దొంగ నాయకులు ఉన్నారుగా బీసీ ముసుగులో, వాళ్ళకి పని ఉండదు. ఇక ఒకటి ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. రెండోది అన్ని వర్గాలను మీరు పైకి తీసుకొచ్చిన ఘన చరిత్ర మీకు ఉంటుంది. మూడోది దొంగ నాయకులు ఉన్నారుగా బీసీ నా కొడుకులను, వాళ్ళ మూతికి తాళం పెట్టినట్టు అవుతుంది. ఇక చేయాలని కూడా కోరుతా ఉన్నా. తెలంగాణకి ఇచ్చింది గాడిత గుడ్డు, కేంద్ర బడ్జెట్లో వివక్ష నిరసిస్తూ. అంటే తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు, కేంద్ర బడ్జెట్లో వివక్ష నిరసిస్తూ బీజేపీ యుద్ధం ప్రకటిస్తున్నాం. పార్టీలకు అతీతంగా కదలాలంటూ కిషన్ రెడ్డి బండి రాజీనామా చేయాలి. నిధులు ఇచ్చేదాకా పోరాటం. నేడు మోదీ నిర్మల దిష్టిబొమ్మల దహనాలు, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాలు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వారు మాట్లాడిన సందర్భం చూసినాం. ట్రంప్ సుంకాల కొరడ. కెనడా మెక్సికో దిగుమతులపై 25% విధింపు. చైనా దిగుమతులపై 10% అదనపు సుంకం. వలసలు డ్రగ్స్ కట్టడికి సహకరించట్లేదన్న వైట్ హౌస్. తాము 25% సుంకం విధిస్తామన్న కెనడా. అదే బాటలో నడుస్తామంటూ మెక్సికో హెచ్చరికలు. మరి WTOలో సవాల్ చేస్తామంటూ చైనా సర్కార్. బీసీలకు 47% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలి. మన ఓటు మన సీటుతోనే అధికారం. దేశవ్యాప్తంగా ఒక్కరోజు ఆందోళన. ఉద్యమించాలని బీసీ మండల్ మనబడి సూరజ్ మండల్ పిలుపాట. రిజర్వేషన్లో తమిళనాడు ఆదర్శం. ఈడబ్ల్యూఎస్ అన్యాయం అంటూ ఎంపీ విల్సన్. 2029లోనే బీసీనే సీఎం అంటూ తీర్మానం. బీసీ బంధు కింద 10 లక్షలు ఇవ్వాలంటూ ఎంపీ ఆర్ కృష్ణ. హన్మకొండలో బీసీ యుద్ధభేరి సభ నిర్వహించి మరి బీసీల గురించి మాట్లాడడం కాదు, చిత్తశుద్ధితో పోరాటం చేయాలి. అందుకని నమ్మకాన్ని కోల్పోయినారు. చేసి అలసిపోయినా మేము ఉద్యమాలు కూడా. ఏ పిలుపునిచ్చినా వచ్చినా కానీ మాకు ఒరిగింది ఏం లేదు. పిలుపునిచ్చినోడు ఎక్కడికో పోతా ఉన్నాడు, మేము గానే ఉంటున్నాం, గదే గుడిసెల బతుకైతుంది. మరి ఇక చూడండి, భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారట. 10 లక్షలతో ఉడాయించిన భార్య. కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంటూ మాయమాటలు. బిడ్డ చదువు పెళ్లి చేద్దామని సూచన. పశ్చిమ బెంగాల్ ఘటన. అంటే సిగ్గుండాలండి నిజానికి చెప్తా ఉన్నాను. అని ఉంచుతుంది ఇవాళ మహిళా సమాజం. వాడు కిడ్నీని ఎందుకు అమ్ముకున్నాను పాపం చూడు. బిడ్డ చదువట, పెళ్లి చేద్దామని సూచన. ఆడపిల్ల పెళ్లి చేయాలి, బిడ్డ చదువు అంటే మరి గంత పెద్దగా అయినాక పిల్లలైనాక ఉడాయించిందట.
వాటి కిడ్నాప్ ఏమో హాస్పిటల్ ఉంటే ఆ 10 లక్షలు తీసుకొని ప్రీడ్తో కలిసి లేచిపోయిందట. ఎన్ని రోజులు చూస్తాడు ఆ ప్రీడ్ నేను పాడుగాను, వారం రోజులు కూడా చూడడు. వారం 10 రోజుల్లో మోజు తీరుతుందండి, ఏం పాడవుతుందండి? ఇక ఆ 10 లక్షలు మొత్తం ఖర్చు పెడితే మళ్ళీ ఏడిపోతావు పోయిగా, మంచి పద్ధతి కాదు అది. అయోధ్యలో దళిత యువతపై అత్యాచారం, మర్మావయంలో కర్ర కాళ్ళు చేతులు విరగొట్టి మరి కాలువలో నగ్నంగా మృతదేహం, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా, మీడియా ఎదుట ఫైజాబాద్ ఎంపీ కానీ సిగ్గు శరం ఉందా ఇంకా కూడా? ఎక్కడెక్కడనో ఆగం చేసి ఆ పిల్లని బట్టలను విడదీసి చంపేసి కాళ్ళు చేతులు విరగొట్టిరట. ఏం పాపం చేసిండ్రా నాయన? నువ్వు తల్లి కడుపులోకి వెళ్ళే పుడుతున్నారు గారా దుర్మార్గులారా, పుట్టగతులు ఉంటాయా మీకు? గట్లాంటి కొడుకులను ఏం చేయాలండి? నేను ఎన్నో మార్లు చెప్పిన, అందుకే ఇప్పటికీ మహిళలకు రక్షణ లేదు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైన అయింది కానీ రక్షణ లేదు. అరే నైట్ కాదని పొద్దుగాల పోయిన పాప ఇంటికి వస్తుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఎందుకంటే చట్టాలు గట్ల పాడైనాయి. అమ్మాయిని రేప్ చేసినా, అమ్మాయిని ఏం చేసినా, అమ్మాయి కాళ్ళు విరగొట్టినా, చేతులు విరగొట్టి చంపేసినా మరి ఉరిశిక్ష పడతలేదా? వానికి ఎలాంటి శిక్షలు అమలు అవుతలేవా? నడుస్తూ ఉన్నాయి కేసులు పాడుగాను. అయోధ్య సాక్షిగా అంటే సీతారామచంద్ర స్వామి సాక్షిగా మరి జరిగిందట. ఏమనాలి ఘోరాన్ని? ఎంత ఘోరమయ్యా, చదవాలంటే కూడా బాధ అవుతుంది. మర్మావయంలో కర్ర కాళ్ళు చేతులు విరగొట్టాట, కాలువలో నగ్నంగా మృతదేహం అట. ఏం చేయాలి? చట్టాలను మార్చాలి. ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో బహిరంగంగా కాళ్ళు చేతులు నరకాలి, ఘోరంగా ఉరి తీయాలి. అప్పుడు మహిళలకు రక్షణ వస్తుంది. ఇక మాయ మాటలు చెప్తాం, శుద్ధపూస మాటలు చెప్తాం, మహిళలను రక్షిస్తామంటే ఏం రక్షిస్తాం? నీ మొహం రక్షిస్తున్నారు, మీ బొంద రక్షిస్తూ ఉన్నారు. ఏమన్నా మహిళల కోసం చట్టాలు చేసినట్టు ఆ చట్టాలు అమలు అవుతలేవా? పేరుకే చట్టాలు, కాగితాల మీద చట్టాలు ఉంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. 5 లక్షల మందితో కేసీఆర్ సభ, త్వరలో గజ్వేల్లో నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండట. రామ్ దేవ్ బాబాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసిన కేరళలోని పలక్కడ్ కోర్టు. తప్పుదో పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు, రామ్దేవ్ బాలకృష్ణపై కేసు నమోదు. ఈ నెల 1న కోర్టుకు విచారణకు గైర్హాజరట. 15 ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు. రక్షణ బడ్జెట్ తగ్గించేదే లేదు, ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు అంటూ నిర్మల. మన రక్షణ ఎగుమతులు పెరిగినాయి, 25,000 కోట్లు ఆర్జించామంటూ ఆర్థిక మంత్రి చెప్పిన సందర్భం చూసినాం. మరి ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం మిత్రులారా. బీసీ జనాభా 46.25%, మరి ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. ఉపసంఘానికి చేరిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చారిత్రాత్మకం, సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది. బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన సందర్భం చూసాం. రేపు శాసనసభ సమావేశం, శాసన మండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై నివేదికపై చర్చ. అంతకుముందు మంత్రివర్గం భేటీ అంటూ అధికారుల ఉల్లంఘనలు, సామాన్యుల గొల్లు, భూ హక్కుల మార్పిడికి పలువురు తహసీల్దార్లు, ఆర్డీఓల ఇష్టారీతి ఆదేశాలు, కార్యాలయ చుట్టూ తిరుగుతున్న ప్రజలంటూ మక్కలు ఇరగదన్నాలి. ఎవరైనా సరే తప్పు చేసినాడు, ఆర్డీఓ అయితేంది, ఎంఆర్ఓ అయితేంది. ప్రజలకు కాపాలు ఉండాల్సిన మీరు ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్లా అండి? చాలామంది దొంగనా కొడుకులు తయారయ్యారు, కొంతమంది బాగా పనిచేస్తూ ఉన్నారు. ఈ దొంగల వల్ల వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. రైతులే దొరుకుతారు, సామాన్య ప్రజలే దొరుకుతారు. కథ ఇబ్బందులు పెట్టాం, మంచి పద్ధతి కాదు ఇది. 2 వారాల్లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరుపేదలకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడాట. ఢిల్లీ పీఠం ఎవరిదో, విస్తారపై ఊదరగొడుతున్న పార్టీలు. కుంభమేళాలో నేడు వసంత పంచమి అంటూ ఇంకో వార్త కూడా చూస్తూ ఉన్నాం. అమ్మాయిలో అదుర్స్, అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్ అంటూ. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం, త్రిష ఆల్రౌండర్ జోరు అంటూ. ట్రంప్ వాణిజ్య యుద్ధం, మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. 2 పొరుగు దేశాల సరుకులపై 25% టారిఫ్, చైనా నుంచి దిగుమతులపై 10% ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు. మరి ఫెంటనిల్ రవాణా అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకని వెల్లడేట. ప్రతీకార చర్యలకు సై అన్న ట్రుడో షీన్బామ్. ట్రంప్ చర్యలతో పెరగనున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చు అంటున్న విశ్లేషకులు అంట.
కేంద్రాన్ని సౌతి తల్లి ప్రేమ బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చిన గుండు సున్నా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ రాజీనామా చేయాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి కాంగ్రెస్ ధర్నాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చిన సందర్భం కూడా చూసాం 7 అడుగులు తడబడకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు లక్షలు ఖర్చు పెట్టి మెహందీ వేడుకలు డెస్టినేషన్ వెడ్డింగ్లు ఇంత చేసి ఇన్ని బంధాలు 4 రోజులు కూడా నిలవడం లేదట చిన్న విషయాలకే కాపురాలకు చేతులారా కూల్చేసుకుంటున్నారు తాత్కాలిక భావోద్వేగాలతో బంధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నారు కొద్దిపాటి సహనంతో కాస్తంత సర్దుబాటుతో బంధాలను బలోపేతం చేసుకుంటే ఆ కుటుంబం నిత్య సంతోషంతో తులతూగుతుంది అంటూ నిజమే మరి 100 మంది 10,000 నేరాలు వేర్వేరు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల మోసాలు కేసులను ఒకే చోట చేరుస్తున్న తెలంగాణ పోలీసులు ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టే ఆలోచన అంటూ పెట్టరు దొంగలని ఇవి ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తలు చూసినాం సాక్షి చూద్దాం అభిషేక్ అమోఘం 37 బంతుల్లో శతకం ఆఖరి T20లో ఇంగ్లాండ్పై భారత్ జయబేరి అంటూ గోరున స్మార్ట్గా తీర్చేద్దాం ఏటా అదనంగా చెల్లిస్తే అసలకు మరింత జమ అంటూ తొలి కళ నెరవేరింది 2 సార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలవడం చిరస్మరణీయం ఇక సీనియర్ స్థాయిపై దృష్టి కలంపూర్ నుంచి సాక్షితో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ త్రిషా చెప్పిన సందర్భం అజేయం అద్వితీయం వరుసగా 2సారి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు అంటూ వసంత పంచమి వేళ నేడు అమృత స్నానం అంటూ మరొక వార్త చూస్తా ఉన్నాం కుంభమేళాలో చిట్ట చివరి పవిత్ర స్నానాలకు ఆపరేషన్ 11తో చర్యలు మౌని అమావాస్య దుర్ఘటన నేపథ్యంలో యూపీ సర్కార్ అప్రమత్తం 2 సీనియర్ ఐఏఎస్ల పర్యవేక్షణ బాధ్యత భక్తుల కోసం 1 వే ట్రాఫిక్ రూట్ ఏర్పాటు స్నాన ఘాట్ల వద్ద అదనపు బారికేడ్ల నిర్మాణం రంగంలోకి మోటార్ సైకిల్ స్క్వాడ్లు భారత్ ఎదుగుదల అనూహ్యం ప్రపంచం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం శుభ పరిణామం ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి మరి అస్కీలో వర్క్ విజ్డమ్ లెగసీ పుస్తకాల ఆవిష్కరణ స్వయంగా సంకలనం చేసిన వైవి రెడ్డి అంటూ అనేక రంగాల ప్రముఖులతో 31 వ్యాసాలతో పుస్తకం అని కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ప్రభుత్వ స్కూల్లో ఏఐ ఆధారిత బోధన వచ్చే ఏడాది నుంచి 5,000 స్కూళ్లలో షురు 5వ తరగతి నుంచి 10th వరకు వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు త్వరలో పాఠశాలలో విద్యాశాఖ నివేదిక అంటూ లెక్క తేలింది సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించే మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 3,70,00,000 మంది సర్వేలో పాల్గొన్నది 3,54,00,000 మంది గుర్తించిన కుటుంబాలు 1,15,17,457 సర్వే చేసినాయి 1,12,15,134 కుటుంబాలు 3 లక్షల పైగా కుటుంబాలకు చెందిన 16 లక్షల మంది సర్వేకి దూరం తాళం వేసిన ఇల్లు 1,03,000 వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన వారు వివరాలు ఇవ్వడానికి నిరాకరించిందట 1,68,000 మంది అట మిగతా వారంతా రాష్ట్రేతర వలస కార్మికులుగా గుర్తింపు విద్యుత్ రైలుకు వందనం అంటూ నాడు బాంబేలోని విక్టోరియా టెర్మినస్లో విద్యుత్ రైలు తొలి అడుగు 1925 ఫిబ్రవరి 3న దేశంలో తొలి విద్యుత్ రైలు పరుగులు ముంబై కుర్లా మార్గంలో మొదట వినియోగం 1961 తర్వాత ఊపందుకున్న రైల్వే విద్యుదీకరణ పెద్ద దేశాల్లో రైల్వే విద్యుదీకరణ అత్యధికం జరిగిన దేశం మనదే అంటూ బడ్జెట్లో వివక్షపై యుద్ధం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రకటిస్తున్నాం కాంగ్రెస్ ధర్నాలో పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 8 మంది చొప్పున బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే మరి బీజేపీ ఎంపీలకు తెలంగాణ డిఎన్ఏ ఉంటే ఇప్పటికైనా గొంతెత్తాలి కిషన్ రెడ్డి సంజయ్ రాజీనామా చేయాలని పిలుపు నేడు జిల్లా కేంద్రాల్లో నిరసన నాట 18 నెలల క్రితం శంకుస్థాపన చేసిన అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్ లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది పిల్లలు మూత్ర విసర్జన బయటకు తీసుకెళ్లాల్సి వస్తుందట మాతో పాటు సెంటర్కి వచ్చే మహిళలు ఇంటికి రావాల్సి వస్తుంది మా బాధలు ఎవరికి చెప్పుకోలేమంటూ ఉమారాణి అమ్మపాలెం ఒకటి అంగన్వాడీ కార్యకర్తట మహమ్మదాబాద్ జిల్లా డోనకల్ మండలం అమ్మపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ప్రస్తుతం 13 మంది చిన్నారు 15 మంది బాలింతలు గర్భిణులు వస్తున్నారు టాయిలెట్ లేకపోవడంతో చిన్నారులు మూత్ర విసర్జనకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గర్భిణీలు బాలింతలు అత్యవసర పరిస్థితులు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుందని సుమారు 18 నెలల క్రితం టాయిలెట్ నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే రెడ్జా నాయక్ శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదండి ఎట్టుంటారా చిన్నపిల్లలకు వస్తుంది కదా ఆపుకుంటారా వాళ్ళు పాడుగాను చూడండి ఏం బాధలై తాగునీటికి తిప్పలు ఒకటిస్తే అవస్థలట అంగన్వాడీలో అసౌకర్యాలు ఎప్పుడో ఇబ్బందులు పడుతున్న చిన్నారులు గర్భిణులు బాలింతలు కేంద్రం 10 కోట్లు మంజూరు చేసిన నత్తనడకన పనులు రాష్ట్ర వ్యాప్తంగా 7,021 అంగన్వాడీలకు టాయిలెట్లు మంజూరు
1015 మాత్రమే పూర్తి. 1824 కేంద్రాలకు గాను 289 కేంద్రాలు తాగునీటి వసతి కల్పన. ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో నిధులు మురిగిపోయే ప్రమాదం అంట. ఇందిరా సర్కార్ ఉంటే పన్నుకే 10 లక్షలు. మా పాలనలో ప్రజలు 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. గత కాంగ్రెస్ పాలనలో భారీ ట్యాక్సులు మోపారు. నెహ్రూ హయాంలో 12 లక్షల వార్షిక ఆదాయంలో 1/4 వంతు ట్యాక్స్కే పోయేది. ఇందిరాగాంధీ బతికి ఉంటే 12 లక్షలు 10 లక్షలు కట్టాల్సి వచ్చేదంట. కెనడా మెక్సికో చైనాపై మరి ట్రంప్ టారిఫ్ కొరడా అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇవి ప్రధానంగా సాక్షిలో వచ్చిన వార్తలు చూస్తున్నాం. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ. బీసీలు 46.25%. ముస్లిం బీసీలు కలిపితే మొత్తం 56.33%. 96.9% మంది ఇచ్చిన డాటాతో సర్వే పూర్తి. 16 లక్షల మంది వివరాలు సేకరించలేకపోయాం. రేపు క్యాబినెట్లో చర్చ, తర్వాత అసెంబ్లీ ముందుకు. వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ సర్వే నివేదిక తప్పుల తడక. పూర్తి కాకుండానే లెక్క తేల్చిన సర్కార్, బీసీ సంఘాల ఆగ్రహం. ఇళ్లు వదిలేసి సర్వే ముగిసిందంటారా? అరకొర సమాచార సేకరణతో సమగ్రత సాధ్యమా? సర్కార్ లెక్కలు క్షేత్రస్థాయి డేటా పోల్చి చూశారా? 3% మంది వివరాలు లేకుంటే చెల్లుబాటు అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి సామాజికవేత్తల సూటి ప్రశ్న. అర్బన్ ఏరియాలో 40% పూర్తి కాని సర్వే అట. 40% కూడా కాలేదట. స్టిక్కరింగ్ చేసిన డేటా సేకరించిన ఇల్లు ఎన్నో. కులగణ నివేదికపై వెల్లువెత్తున్న అభ్యంతరాలు. సర్కార్ తీర్పై మండిపడుతున్న బీసీ సంఘాలు ఇకనైనా సమగ్ర సర్వే చేపట్టాలని నేతల డిమాండ్. ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం. జనగణనతో పాటు కులగణన చేపట్టాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సూరజ్ మండల్ జాతీయ నేతలతో భేటీ. కవితతో బీసీ సంఘాల భేటీ. కులగణన సర్వే నివేదికపై చర్చ. 42% కోట ఇవ్వకుంటే రణరంగమే. స్థానిక ఎన్నికల్లో బీసీల వాట ఇవ్వాల్సిందే, లేకుంటే ప్రభుత్వాన్ని వదిలిపెట్టమంటూ కృష్ణ. సమగ్ర సర్వే 50% కూడా పూర్తి కాలే. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మరి వకులాభరణం చెప్పిన సందర్భం చూసినాం. రగిలే లీడర్, కుమిలే క్యాడర్. రోజు రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వ పార్టీ పెద్దల తీరుపై శ్రేణుల గుస్సా. అధికారం ఉన్నా ఫలితం లేదని నైరాశ్యం. చిన్న చితకా పనులు కావాలన్నా కష్టమే. కేసీఆర్ హయాంలోనే అందిన రైతు బంధు మరి ఇప్పుడు అవేవి రావట్లేదని మండిపాడు. కాంట్రాక్టులు, కమిషన్లు 5-6 గురికేనట. బీఆర్ఎస్ సర్కారులో పనులన్నీ జరిగినాయి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. తమ సంగతి ఏందని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు జెండా ఎందుకు మోయాలి అంటూ ఆగ్రహం. మంత్రులు ముఖం చాటేస్తున్నారని ఆవేదన. తమ నుంచి లంచాలు అడుగుతున్నారని ఫైర్. కాంగ్రెస్ సర్వే 1000% నిజమని స్పష్టమట. మేము కలిసాం, ఫండ్స్ పై మాట్లాడుకునేందుకు కూర్చున్నాం. మంత్రులకే ఎక్కువ ఫండ్స్ వెళ్తున్నాయి. సీఎం మరి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జితో చర్చల తర్వాత అన్ని విషయాలు చెప్తాం. రహస్య భేటీపై పెదవి విప్పిన అనిరుద్ రెడ్డి. అటు అధిష్టానికి తాకిన కుంపటి సెగ. రంగంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్. నేను హైదరాబాద్కు దీపాదాస్ మున్షి. అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ. నాకు మెసేజ్ వచ్చింది అంటూ రాజేందర్ రెడ్డి. సత్తుపల్లిలో రోజంతా హై టెన్షన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాలు ప్రతి సవాలు. బహిరంగ చర్చ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్. తెల్లవారుజామున ఇళ్లలోకి చొరబడి అదుపులోకి. సర్కార్ ముందస్తు అరెస్టుల తీర్పై బీఆర్ఎస్ ఫైర్. ఒత్తిడితో చివరి కాంగ్రెస్ నాయకుల అరెస్ట్. మధ్యాహ్నం తర్వాత విడుదల. చల్లారిన ఉద్రిక్తత అంటూ టారిఫ్ వార్. చైనా, కెనడా, మెక్సికోపై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రతీకార చర్యలకు దిగిన కెనడా ప్రధాని. అమెరికా దిగుమతులపై 25% సుంకం. తాము సుంకాలు విధిస్తామన్న మెక్సికో. WTOను ఆశ్రయిస్తామన్న చైనా అంటూ ఇంకో వార్త. బిల్లర్ది సర్కార్ అచ్చే. కాంగ్రెస్ అసమర్థతతోనే రియల్ ఎస్టేట్ కుదేలు. రాష్ట్రంలో బిల్లర్లకు అప్పు పుట్టని పరిస్థితి నెలకొన్నది. హైడ్రా భయంతో హైదరాబాద్ ఫ్లాట్ కొంటలేరు. నగరాన్ని 10 ఏళ్లలో రోల్ మోడల్ గా మార్చిన కేసీఆర్. ఏడాదిలోనే విశ్వనగర ఖ్యాతిని దిగజార్చిన రేవంత్. వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అట. బాధిత కుటుంబానికి పార్టీ నేతలతో కలిసి పరామర్శ. రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తారా అంటూ కేటీఆర్ విమర్శించిన సందర్భం చూసినాం. ఏప్రిల్ 1 నుంచి JEE మెయిన్స్ 2 మరి షెడ్యూల్ విడుదల చేసిన NGA. 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. వర్గీకరణ చేయకుంటే సర్కార్ను కూల్చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 5 నెలలైనా చర్యలేవి. మరి మాదిగలంటే కాంగ్రెస్ చులకన. మందకృష్ణ మాదిగ ఆగ్రహం అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. బాబాయ్ అబ్బాయి కన్ను పడితే క్రష్ అనట. గనులను మింగుతున్న అనకొండలు. ఇసుక క్వారీలు, స్టోన్ క్రషర్లపై కన్ను. సగానికి పైగా క్వారీలు గనుల చెర. ఇవ్వకపోతే బెదిరింపులు, దాడులు. కేసులు పెట్టి ఫైన్ విధించి దారికి. ముఖ్య నేత బాటలోనే అంచనగనం. 50% రాయించుకుంటున్న నేతలట. లబో దిబోం అంటున్న వ్యాపారులు. అంటే ఇక చూసుకోండి ఆయన ఏంది ఇది.
తొలుత గన్నులను వదులుకోవాలని బెదిరిస్తారు, ఇవ్వకుంటే వాటాయిని ఇవ్వాలని హుకుం జారీ చేస్తారు. అది ఇవ్వకపోతే అధికారులు ప్రయోగించేస్తారట. దారికి రాకుంటే దాడులు చేయిస్తారు, భారీ జరిమానాలు వేయించి విద్యుత్ కనెక్షన్లను మరి పీకే ఇస్తారట. క్వారీలు, ఇసుక ట్రంపులపై నుంచి వెళ్ళే వాహనాలపైన జరిమానాలు విధించి ఇతర వ్యాపారాలపైన దాడులు చేయించి దాడులో పెట్టుకుంటున్నారట. ఇట్లా జరుగుతూ ఉంది. దొంగనా కొడుకులు నిజంగా కూడా క్వారీలో దొంగ పనులు చేసి ఏం చేయాలి అధికారులు? బాధ్యతగా వాళ్ళ చెంప చెల్లు అనిపించాలి కదా. దానికి ఎవరు నిజంగా కూడా సహకరించాలి? మంత్రులు సహకరించాలి. దొంగే దొంగ అన్నట్టుగా మరి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే దొంగ లంగా వేషాలు వేసి క్వారీలు అడ్డగోలుగా దోసుకుంటున్న వాళ్ళకి సహకరిస్తే ఎట్లని నాకు అర్థం కాదు. కానీ మంచిదేనా ఇది? ఎక్కడ పోతుంది? నమితిరా సిద్ధ అంటే ఏమో అన్నరాట వెనకటికి, నేను చెప్పలేను, మీరే ఊహించుకొని. మంచి పద్ధతి కాదండి అది. న్యాక్ రేటింగ్లకు లంచాలు, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు, దేశవ్యాప్తంగా 20 చోట్ల సిబిఐ బృందాల సోదాలు, 10 మంది న్యాక్ తనిఖీ కమిటీ సభ్యులు. ఎప్పుడో చెప్పిన న్యాక్ రేటింగ్ ఎందుకు? మన నుంచి డబ్బులు దండుకోవాలని. ఇక నా కాలేజీ వీరులో షూరులో మంచి స్టాఫ్ ఉంది, న్యాక్ ర్యాంకింగ్ మొదటికే వచ్చింది, మంచిగా వచ్చిందని చెప్పుకుంటావు, ఆగం చేస్తారు. ర్యాంకులు 100, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళియా? మళ్ళీ మా నుంచేది ఇయ్య, పేదల నుంచి. ఇది జరుగుతూ ఉంది. మరి ఇవి ఇప్పటి వరకు మనం చూసినాం, వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు చూసినాం మిత్రులారా. లైవ్లో వచ్చిన టెక్నికల్ ఎర్రర్ ఉండడం వల్ల మనం రికార్డెడ్ వీడియో పెట్టాల్సి వస్తూ ఉంది. దయచేసి అందరు ఫాలో కాండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం కూడా చెప్పదలుచుకున్నాం మీకు. అతి త్వరలో మనం పేపర్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మేరకు సన్నాహాలు జరుగుతూ ఉంది, టీంని కూడా బిల్డ్ చేస్తూ ఉన్నాం. దినపత్రికను కూడా అందరూ ఆదరించండి. మరి చక్కగా ఇది మన దినపత్రిక, పేదల గొంతుకగా మారుతున్న దినపత్రిక. ఆర్జీ మీడియా ఎట్లయితే నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిందో ఆ పేపర్ కూడా మీకోసం వస్తూ ఉంది. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్, ఆ మీడియా ఛానల్ వల్ల క్షేత్ర స్థాయిలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనం కొంతమంది అధికారులు, కొంతమంది ఎమ్మెల్యేలు దగా చేస్తూ ఉన్నారు. పేపర్ ఉంటే క్షేత్ర స్థాయి వార్తలు కూడా ప్రయారిటీ ఇచ్చేదాం. ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దబోతా ఉన్నాం. వినూత్నంగా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మూస ధోరణిలో కాకుండా ప్రజలకు ఎక్కరొచ్చే విధంగా, నాయకులను తయారు చేసే విధంగా, అవినీతి జాడ్యాన్ని ఉక్కుపాదంతో అంచే విధంగా ముందుకు సాగుతామని కోరుతూ, పేపర్ను కూడా ఆదరించాలని కోరుతూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతగోని.